నిఖిల్‌ని కావాలని ఓడించడానికి ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే నాకైతే అవుననిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్‌లొచ్చి నామినేషన్ చేస్తాం ఒకటి. వచ్చినోళ్ళందరూ మరీ పెద్ద పెద్ద బ్లేమ్‌లేసేశారు ఇంకా నిఖిల్ మీద. నువ్వు ఇలా అలా చాలా డీమోటివేట్ చేద్దామనే వచ్చారు అన్నట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత నిఖిల్ అసలు వరుసగా ఏ టాస్కుల్లో ఎవ్వరూ ఉండట్లేదు. ఫస్ట్‌లో చూసుకుంటే లాస్ట్ 3 వారాలుగా నబిలోళ్ళేమో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి తీసేశారు అవినాష్ అను అక్కడ నబిల్. తర్వాత సూట్ కేసుల టాస్క్లో పృథ్వీ నబిల్ కలిసి నిఖిల్ని ఈసారి నీకు సపోర్ట్ చేస్తామన్నారు, అక్కడ తీసేశారు. అక్కడ ఏం మాట్లాడలేదు, ప్రతి చోట సైలెంట్గానే ఉన్నాడు నిఖిల్, ఎక్కడ ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోలేదు. రీసెంట్గా మొన్న మనకు తెలిసిందే టీ షర్ట్లు పంపించారు, టీ షర్ట్లు చివరిలో రోహిణితో పాటు పంపించారు. అయితే ఈ సీజన్ 8లో ఎంత నెగిటివిటీ వచ్చి బయట వాళ్ళు వచ్చి చెప్పిందల్లా నిఖిల్కి ఒక్కరికి, ఇంకెవరికా ఇంత నెగిటివిటీ చెప్పలేదు. అందరితో కొంచెం పాజిటివ్గానే మాట్లాడారు. ఓన్లీ నిఖిల్ విషయంలో మాత్రం నెగిటివిటీ తీసుకొచ్చి అంతా స్ప్రెడ్ చేశారు అని నాకైతే అనిపించింది. మళ్ళీ లాంగ్వేజ్ ఇష్యూ కూడా రీసెంట్గానే ఒక 1 మంత్ నుంచి అనుకుంటలేదు ఇది స్టార్ట్ అవుతుంది. నిఖిల్ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ ఇలా వస్తానే ఉన్నాయి. దీన్ని బట్టి చూడాలి, జాగ్రత్తగా ఆడాలి నిఖిల్ అని అనిపిస్తుంది. ఎక్కడన్నా నెగిటివ్ చేస్తే వీళ్ళు మాత్రం బయట చేసేస్తూనే ఉంటారు ఇంకా దాన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నారు.